ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. మరి డీజిల్ లభ్యత అనేది అసలు దొరకటం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఒక పక్క చూస్తే డీజిల్ రేటు వారం రోజుల నుంచి లీటర్ కి 24 రూపాయలు దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ సమస్యని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించి మళ్ళీ అక్కడ 79 రూపాయల పాత రేటు ఏదైతే ఉందో ఆ రేటుకి అక్కడ గుజరాత్ లోని మత్స్యకారులకి డీజిల్ అందించే విధంగా గుజరాత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బట్ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితులు లేవు. పట్టించుకునే నాదుడు లేడు. అసలు సబ్సిడీ మత్స్యకార భరోసా సబ్సిడీ కార్డులు గత 2 నెలలుగా పనిచేయట్లేదు. కలెక్టరేట్ చుట్టూ తిరిగితే మొన్నటి నుంచి కింద వారం నుంచి పనిచేస్తే డీజిల్ రేట్లు పెరిగిపోయి డీజిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు డీజిల్ కొనుక్కుందామన్నా సరే దొరికే పరిస్థితి లేదు. ఐఓసీ హెచ్పిసిఎల్ బంకుల్లోని లభ్యత లేకుండా పోయింది. 1 లీటర్ డీజిల్ కూడా మత్స్యకారులకు అందటం లేదు. హాఫ్ కాపు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లుగా ఉంది. అంటే మత్స్యకారులను కాపాడవలసినటువంటి సొసైటీయే చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే మోడీ గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. దీన్ని ఇండస్ట్రియల్ సెక్టార్ లో పెట్టేశారు. దీని వలన ఎప్పటికీ కూడా డీజిల్ రేట్లు తగ్గే పరిస్థితి లేదు. ఒక పక్క చూస్తే దాదాపుగా 800 మెకనైజ్డ్ బోట్లు, 1500 మోటరైజ్డ్ బోట్లు వడ్డీకి పరిమితమైన పరిస్థితులు ఉంది. అన్ సీజన్ 4 రోజుల ముందర వచ్చినట్లుగా ఉంది. 15వ తేదీ నుంచి ఏప్రిల్ 15 నుంచి బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యను పరిష్కరించాలి. మత్స్యకారుల ఓట్లతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మత్స్యకారుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే భవిష్యత్తులో భారీ మూల్యమే చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను.